పైకి చూడడానికి అందరూ గొప్పగానే కనిపిస్తారు. ఈ మధ్య అయితే మరీ ఎక్కువయింది. నాకు వీళ్ళు తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నేను ఇంత పొడవు, నేను అంత పొడవు, నేను పోటుగాని, నేను తోపుని అని మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. అట్లా ఎవరైనా నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, నేను ఇది అది అని చెప్తే వెంటనే నమ్మేసి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని ఓపెన్ అవ్వకండి. నిజంగా జెన్యున్గా వాళ్ళతో సావాసం చేసి అసలు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంది, వాళ్ళ రేంజ్ ఏంది అని కనుక్కోండి. మార్కెట్లో 100లో 99% ఫేక్ పీపులే ఉన్నారు. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చేసే పనులకి అసలు సంబంధమే ఉండదు. అది ఒకసారి నీకు అవసరం పడి వాళ్ళ సహాయం అడిగినప్పుడే అసలు వాళ్ళు ఏంది అన్నది తెలుస్తుంది. అందుకే లైఫ్లో ఎవడికి వాడే తోపు. చాలా పరిచయాలు ఉండి నీతో చాలా పనులు అవ్వచ్చు. అలాంటి వాళ్ళ గొప్పల ముందు అయ్యో అన్నకు అన్నీ తెలిసేమో, అయ్యో ఆయనకు అన్నీ తెలిసేమో అనుకొని మీరేదో పిచ్చోళ్ళలాగా బిచ్చగలలాగా చేతులు కట్టుకొని అతి వినయానికి అస్సలు పోకండి. ఓవర్గా ఎవడికి రెస్పెక్ట్ ఇవ్వకండి. ఎవడి టాలెంట్ వాడిది. అన్నీ ఉన్నోడు బయటకు చెప్పుకోడు, ఏమీ లేనోడే బయటకు చెప్పుకుంటాడు. ఎలాగంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది. అట్లనే మనుషులు కూడా ఎలాంటి పరిచయాలు ఉండవు, వాళ్ళ దగ్గర ఏది ఉండదు, కాకపోతే బయటకు చూడడానికి మాత్రం గఫాలు కొడతా ఉంటారు. అవసరం పడ్డ రోజున వాళ్ళ నిజ స్వరూపం తెలుస్తుంది. అందుకే ఎక్కడా చేతులు కట్టుకోకండి. ఎవడికి వాడే తోపు కాళ్ళ ఎగరేసుకొని బతకండి. మార్కెట్లో ఎవడిలో అంత విషయం ఏం లేదు, ఎవరు మీకంటే గొప్ప వాళ్ళు లేరు. ఎవడి గొప్పతనం వాడిదే. థ్యాంక్ యూ.